ఇందిరాగాంధీ టైంలో బేసికలీ ఎల్టీటీని సపోర్ట్ చేయడానికి శ్రీలంకతో మనకు ఒక గొడవ ఉండే. అంటే తమిళ్ ప్రెషర్ చాలా ఉండే మన మీద. తమిళనాడులో ఉన్న పార్టీస్ ఆఫ్ డిఎంకే ఒకటే ఉండే ఎక్కువ. ఏఐడిఎంకే అప్పుడే మెల్లగా బయటకు వస్తుంది. ఎంజీఆర్ గారు వెళ్ళిన తర్వాత ఆయన పార్టీ ఫామ్ చేసిన తర్వాతనే అది ఏఐఏడిఎంకే వచ్చింది. వీళ్ళందరూ డిఎంకేలో ఉన్నారు. డిఎంకే నుంచి చాలా ప్రెషర్ వస్తే ఈ తమిళ్స్ని అది చేస్తున్నారు, చంపేస్తున్నారు అక్కడ అన్నప్పుడే మనం ట్రైనింగ్ తీసుకున్నాం వీళ్ళని. సో నేను ఎప్పుడు ఒక ఇంగ్లీష్లో చెప్తూనే ఉంటాను, భస్మాసుర్ ఎఫెక్ట్ అంటాను. శివుడు భస్మాసుకి వరం ఇచ్చిన తర్వాత టెస్ట్ చేయడానికి భస్మాసురు శివగారి తల మీదనే తీసుకొచ్చి చేయబెట్టడానికి ట్రై చేశారు. ఎల్టీటీ కూడా అంతే. మనమే వీళ్ళని ట్రైన్ చేసి, మనమే వీళ్ళకు ఆర్మ్స్ ఇచ్చి, మనమే వీళ్ళని మొత్తం డబ్బులు ఇచ్చి అంతా చేసిన తర్వాత లాస్ట్ వచ్చి మన మీద పడ్డారు వాళ్ళు వచ్చి. దాంట్లో చాలా పొలిటికలీ చాలా తప్పులు జరిగింది. అక్కడే రాజీవ్ గాంధీ గారి ఇమ్మెచ్యూరిటీ బయటకు వస్తుంది. సరే, ఆయన ఎయిర్లైన్స్ పైలట్ ఉండే, ఇండియన్ ఎయిర్లైన్స్, ఎక్స్పీరియన్స్ ఏం లేదు. పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషిని ఒక స్ట్రేంజ్ యాక్సిడెంట్లో సంజయ్ గాంధీ గారు చనిపోయారు. అది కూడా పెద్ద మిస్టరీ. ఎందుకంటే అది చాలా సేఫ్ ఎయిర్ క్రాఫ్ట్, అది పైపర్. దాంట్లో ఆయన ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఎట్లా అయిందో ఎవరికి తెలియదు. అది ఎంక్వైరీ కూడా కరెక్ట్గా బయటికి ఏం రాలేదు ఏం జరిగింది అనేది. కానీ సంజయ్ గాంధీ గారిని సీన్ నుంచి మార్చేశారు మొత్తం, కంప్లీట్లీ పక్కన తీసుకొచ్చేసారు. దాని తర్వాత రాజీవ్ గాంధీ వచ్చేసారు.